నమస్కారం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుసుకునే ముందు ఇక్కడ చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. అది మనకి చాలా ఉపయోగం, చాలా డౌట్స్ మనకి క్లియర్ అవుతుంది. నీలిమా. నాకు తెలుగు అంత సరిగ్గా రాదు, నేను ట్రై చేస్తున్నాను. రియల్లీ టాక్ టు బేబీ ఈజ్ వెరీ వెరీ ఇట్స్ లైక్ ఏ మిరాకల్ రియల్లీ మ్యామ్. ఈవెన్ నేను ఇప్పుడు కూడా ఏదైనా చెప్తే నాకు బాగాలేదు, ఒక రోజు తను కూడా బాగాలేదు, చెప్పాను ఈ రోజు నువ్వు ఆడొద్దు, సరిగా పడుకో. అతను యూరిన్ పాస్ చేశారు, మోషన్ చేశారు, కానీ ఆడలేదు. నాకు బాధ వచ్చేసింది, ఎలాగా పడుకున్నారు మ్యామ్. అసలు ఎంతో మాట వింటారు. అది నా మాట అంత కాదు, తన డాడీ మాట ఎక్కువ వింటారు. డాడీ మాట కూడా నేను తిడితే తనకి ఏదైనా కోపంతో ఎలా చూస్తారు, పాపం ఏడుస్తారు. నేను తిట్టకూడదు తన నాన్నకి. పొట్ట మీద కూడా ఫోన్ చేస్తారు, కోపడతాను, సడన్ గా కిక్కేస్తారు. అప్పటి నుంచే స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా నేను చెప్తే ఇలా చూస్తారు, నేనైతే తప్పు చేస్తున్నాను అలా ఉంటుంది. అంటే మీ హస్బెండ్ ఏమైనా గట్టిగా చెప్తే బిడ్డ ఇష్టం ఉండదు అసలు. నాకు ఇష్టం కదా, అందుకే ఇష్టం. అసలు అతని మాట చాలా వింటారు. ఏదో చెప్తారు తెలీదు, మూవ్మెంట్ చేస్తే చాలా ఎక్కువ మూవ్మెంట్ చేస్తారు, నాకు ప్రాబ్లం ఉంది, తను ఫోన్ లో ఏదో చెప్తారో తెలీదు, ఆ టైంలో సడన్ గా స్టాప్ అయిపోయింది. నేను అసలు ఎలా నమ్మాలి అర్థం కావట్లేదు, కానీ నిజం. డెలివరీ టైంలో కూడా నువ్వు చాలా సన్నగా ఉన్నావు, నువ్వు వెయిట్ గెయిన్ అవ్వలేదు, అందరూ 10-15 కేజీ జస్ట్ 4 కేజీ. అసలు నార్మల్ ఉంటే చాలా లేబర్ పెయిన్ చాలా ఉంటుంది, కానీ అలా ఏం కాదు. మీరు చెప్పారు కదా, నువ్వు ఎంత హ్యాపీగా ఉంటావు, అంతా నీకు నార్మల్ అయిపోతుంది, పెయిన్ అంతా ఉండదు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అందరు చాలా స్టాఫ్స్ అందరూ చెప్తే నా పక్కన ఉన్నారు, చేస్తేనే ఉన్నా. నాకు నిజమే అంత పెయిన్ రాలేదు, వచ్చింది, కానీ లాస్ట్ 4 కాంట్రాక్షన్ కొంచెం ఎక్కువగా ఉంది. అప్పుడు చెప్పాను నా వల్ల కావట్లే, నాకు హోటల్ తీసుకువెళ్ళాను. అప్పుడు ముందు అంతా రాలా. ఆ టైంలో నేను అదే మీ మాట అసలు ఇమాజిన్ చేశాను. అదే సరే నేను ఎందుకు అరచాలి, ఎందుకు నా బేబీ కోసమే కదా, అంత అట్లా నేను నా కంట్లో నీరు కూడా రాలా, నేను ఎందుకు నా చూడాలి అలా నార్మల్ గా తొందరగా రా చెప్తే ప్రాబ్లం ఉండకూడదు. నిజమే, నాకు ఎంత ప్రాబ్లం ఏం లేదు, ఈజీగా వచ్చేసి అసలు అంత పెయిన్ రాలా, కొంచెం వచ్చింది లాస్ట్ లో వచ్చేసి. ఎప్పుడు డెలివరీ అయింది? అది నేను 5:36 ఎలా వచ్చాను, మార్నింగ్ 12:10 కి అయిపోయింది. వచ్చేసి ఎక్సర్సైజ్ మొత్తం, వాకింగ్, బ్రీతింగ్, మెటల్ క్లైంబింగ్, పైకి వెళ్లి అన్ని చేసేనే ఉన్నారు. నేను అసలు వదల్లా. ఆ టైంలో కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అజిరా మేడం అందరూ ఉన్నారు, ప్రమీల మేడం మీరు కూడా వచ్చేసి చెప్పారు. అది చాలు మ్యామ్, నిజమే. దిస్ ఇస్ ద బెస్ట్ హాస్పిటల్, బెస్ట్ డాక్టర్, బెస్ట్ స్టాఫ్ రియలీ ఇన్ నెల్లూరు. I must say this. ముందు రోజు వీడియోస్ చూసి ఆ రోజు నాకు నొప్పి వస్తుంది, కానీ వర్షం పడుతుంది కదా మ్యామ్, తన జ్వరం కూడా వచ్చింది. నేను చేయి పెట్టి చెప్పాను, మార్నింగ్ వరకే ఉండమా నాన్న, ప్లీజ్ నువ్వు నాకు హెల్ప్ చేయి, రాత్రి ఎక్కడ వెళ్తాను. మొత్తం నైట్ నేను నార్మల్ డెలివరీ గురించి యూట్యూబ్ లో చూస్తే అసలు నిద్ర రావట్లా. అది చూసి ఎప్పుడు పడుకుని తెలియదు. మార్నింగ్ 4:30 ఇలా నా వల్ల కాదు, నాకు తీసుకోవెళ్ళు చెప్పు, కానీ తను హెల్ప్ చేశారు. అదే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంతే కదా, మంచి ప్లేస్ కదా. ఇప్పుడు మీ అమ్మ వాళ్ళు డిస్టెంట్ లో ఉంటారు, అది చెప్పారు మీరు వెళ్ళు డెలివరీ. నేను చెప్పాను మిమ్మల్ని వదిలి ఎక్కడ వెళ్ళు, ఇక్కడే డెలివరీ అన్ని ఇక్కడే చేస్తాను, ఎక్కడికి వెళ్ళను, అసలు వెళ్ళా. నాకు నా బేబీ వెయిట్ కూడా తక్కువగా ఉంది కదా, అప్పుడు కూడా నేను కొంచెం వరి అయ్యాను, కానీ నేను నాకే కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఎందుకు వరి అవుతున్నాను, మేడం ఉంది కదా ఏదో ఒకటే చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది, నేను సేఫ్ హ్యాండ్ లో ఉన్నాను చాలు, ఇంకా ఎందుకు నేను టెన్షన్ అవ్వాలి. నేను వదిలేసా. వచ్చేసి ఆజిరా మేడం చెప్పింది ఏంటంటే, మీరు చెప్పారు సలైన్ పెట్టు, జస్ట్ 2 weeks లోనే ఎంత ఫాస్ట్ గా గెయిన్ అయింది. బేబీ వెయిట్ ఎంత? బర్త్ వెయిట్ 2.7. మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు విక్రమ్. మేము ఇక్కడ
బీవీ నగర్ లోనే ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మ్యామ్, అండాల్ మ్యామ్ గారికి అండ్ టోటల్ స్టాఫ్ కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జనరల్ గా ఎక్కడైనా మన హాస్పిటల్స్ కి వెళ్తే దే డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, జస్ట్ మెడిసిన్స్ రాస్తారు, ట్రీట్మెంట్ ఇంతే పంపించేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు పేషెంట్స్ కి. వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఉన్నా గానీ పాజిటివ్నెస్ క్రియేట్ చేస్తారు. యాక్చువల్ గా మనకి ఇండియన్ సొసైటీలో ఒక బ్యాడ్ లక్ ఏంటంటే మన సరౌండింగ్స్ లోనే మనకి నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ అయింది, విత్ ఇన్ 1 year లోనే ప్రెగ్నెన్సీ వచ్చేయాలి, రాకపోతే ఏమన్నా ప్రాబ్లమా? సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి నెగిటివ్ థాట్స్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ మెయిన్ క్రైటీరియా. ఇదేంటంటే ఎవరైనా 1 year అయిపోగానే ప్రెగ్నెన్సీ రాలేదు, ఏంటి ప్రాబ్లం? సో మెయిన్ మాకు కూడా ఇలాగే 1 year అయిపోయిన తర్వాత ఏంటి ఇంకా ప్రెగ్నెన్సీ కాలేదు, ఏమన్నా చూపించుకోండి, ఏమన్నా ప్రాబ్లం అని. సరే, నాకు అసలు ఈ హాస్పిటల్ ఎట్లా అంటే ఫస్ట్ మా సిస్టర్ కి ఇక్కడే డెలివరీ అయింది, తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కి కూడా ఇక్కడే డెలివరీ అయింది. సో నాకు బ్లైండ్ గా ఒకటే నమ్మకం, ఆండాల్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకొచ్చాను. విత్ ఇన్ 2 weeks కి తను డెలివరీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అండ్ అక్కడి నుంచి మీరు ఏమేమి చెప్పారు అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతుంది, ఎక్సర్సైజెస్ కానివ్వండి, డైట్ ఏదైనా. అంటే టాక్ టు బేబీ అనేది ఇంకా అందరూ కన్ఫర్మ్ గా చెప్పేది అదే. తను చెప్పినట్టే ఎప్పుడన్నా నా పైన కోపడినా గానీ లోపల బేబీ మూవ్మెంట్ గానీ పుషింగ్ అని ఎక్కువ ఉంటుంది. అండ్ నాతో మళ్ళీ నార్మల్ అయిపోయినది తను కామన్ అయిపోయింది. ఎప్పుడన్నా పెయిన్స్ ఎక్కువగా నేను ఫోన్ లో చెప్పేవాడిని, ఎక్కువ మూవ్మెంట్ చేయొద్దు, మమ్మీకి పెయిన్ గా ఉంటది కదా, కొంచెం కామ్ డౌన్ అవుతుంటే కాసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోయేవాడు. అండ్ ఈవెన్ ఆ డెలివరీ డేట్ వచ్చిన ఆ నైట్ కూడా తనకి నైట్ 12:30 ఆ టైం నుంచే కొంచెం పెయిన్స్ గా ఉండింది. బట్ ఆ టైంలో నాకు బాగాలేదు, హెల్త్ ఫీవర్ గా. అందుకని తను ఇప్పుడు ఎలాగెళ్ళగలం దాని గురించి థింక్ చేస్తూ ఉండింది. బేబీకి చెప్తూ ఉంది, అరే ఎలాగైనా కొంచెం టైం వెయిట్ చేయి, మనం వెళ్ళిపోదాం హాస్పిటల్. కానీ ఎర్లీ మార్నింగ్ ఇంకా 5 o'clock ఇంకా తన వల్ల కాలేదు. మార్నింగ్ వచ్చాము, ఇంకా ఆ టైంకి వచ్చి ఇంకా ఇక్కడ చూపించుకున్నాం. అప్పుడు హజరా మేడం ఉన్నారు, చెక్ చేసి అంతా నార్మల్ గానే ఉంది, 99% నార్మల్ డెలివరీ, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే అప్పుడు సీజర్కి వెళ్దాము అని చెప్పారు. ఇంకా ఆ టైం నుంచి సిస్టర్స్ అందరూ చూసుకుంటున్నారు, అందరు నార్మల్ గా ఎక్సర్సైజ్ చూపిస్తున్నారు. అండ్ ఆ టైంలో కరెక్ట్ గా 10:30కి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. అంటే బాగలేదు. ఒక 12 o'clock మళ్ళీ మా ఫాదర్ ఫోన్ చేసి డెలివరీ అయిపోయింది, బాబు పుట్టాడు అని చెప్పారు. అండ్ వచ్చిన తర్వాత తెలిసింది అసలు ఎప్పుడు 9 months ఎప్పుడు గడిచిపోయి కూడా తెలియదు మేడం. ఎప్పుడు డెలివరీ స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ డెలివరీ అయిపోయింది. బేబీ నార్మల్ గా ఉంది, 2.78, అంత హ్యాపీగా ఉన్నారు అందరు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ హాస్పిటల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కౌన్సిలింగ్. సో ఏంటంటే జనరల్ గా మనకున్న సొసైటీలో మెయిన్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఈ నెగిటివ్ థాట్స్. ఎప్పుడైతే మైండ్ పాజిటివ్ గా ఉంటుందో అప్పుడు అంతే నార్మల్ గా ఉంటది. యాజ్ మీరు గైడ్ చేస్తున్న అన్ని ప్రతి ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ అన్ని ప్రాపర్ గా ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ హ్యాపీగా ఉంటున్నారు. సో ఇది పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్. అంటే అందరికి అన్ని విషయాలు తెలియదు కానీ అన్ని తెలిసినట్టు ఏదో చెప్తారు. సో ఏదంటే మనం ప్రాపర్ గైడెన్స్ లేకుండా మనం ఏం చేయలేము, ఎవరికి ఏం తెలియదు. సో గైడెన్స్ తీసుకుంటేనే కదా మనమైనా ఏదైనా చేయగలం. సో ఆ గైడెన్స్ కోసం మనం కంపల్సరీగా ఈ హాస్పిటల్ ఏంటంటే ఈ గైడెన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు పేషెంట్స్ కి. జనరల్ గా బయట హాస్పిటల్లో ఇంత కేర్ తీసుకోరు మేడం. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ పేషెంట్స్ కి ఒక హోమ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళకి ఒక పాజిటివ్ మైండ్ లో పాజిటివిటీ క్రియేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దే ఆర్ గెటింగ్ హ్యాపీ డెలివరీస్. తర్వాత మీకు మామూలుగా చెప్తుంటాం నార్మల్ కే ట్రై చేస్తాం, ఒకవేళ ఏమైనా బేబీకి అవసరమైతే సిజేరియన్ అని, అది ఎట్లా తీసుకున్నారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యే దాని ప్రకారం నార్మల్ అని మాకు అర్థమైపోయింది. తను కూడా ఏంటంటే మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది, నార్మల్ అయితే నార్మల్ లేదా సిజేరియన్. ఎందుకంటే డాక్టర్స్ కి తెలుసు ఆ టైంలో ఏం చేయాలి. సో మనము ఏదనుకుంటే అది అవ్వదు కదా, ఆ టైంలో వాళ్ళు తెలుసు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ us. ఏదైతే అదైంది మనకి హెల్తీ బేబీ కావాలి, అది ఫిక్స్ అయింది. So finally I want to thank to all the staff and the hospital. Thank you so much.